తెలుగు రాష్ట్రాల్లోని 15 శాసనమండలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24 వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టాభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు ఎండపల్లి శ్రీనివాసులురెడ్డి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టాభద్రుల నియోజకవర్గం, వెన్నపూస గోపాలరెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు పట్టాభద్రుల నియోజకవర్గం, మాధవ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టాభద్రుల నియోజకవర్గం, విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం, కత్తి నరసింహారెడ్డి కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం. ఇక పదవీ కాలం ముగిసిపోయింది. తెలంగాణలో కాతేపల్లి జనార్దన్ రెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది.